కాంగ్రెస్ ప్రభుత్వంలో వరంగల్ సిటీలో బోర్లలో నీళ్ళు, బోర్ల కాడ మీ అందరు తెలుసు, బోర్ల కాడికి పోయి కుండలతో కొట్టుకునేది, వారానికి ఒక్కసారి నీళ్ళు వచ్చేది. 1000 కోట్లు ఖర్చు పెట్టి ధర్మసాగర్ మండలంలో రాజయ్య గారి పాతకాన్ని వారికి ఆడ మేము ఆడ చేసి ఇక్కడికి తీసుకొచ్చిన నీళ్ళు. ఇవాళ రోజు నీళ్ళు తీసుకొచ్చినట్టు చేసింది కేసీఆర్ కాదా? 1000 కోట్లు మంజూరై ఉన్నాయి, వాటి బిల్లు లేక ఎవరు మీరు కాంట్రాక్టర్లు పనులు చేస్తలేరు. ఏదో కొత్తగా ఏదో మంజూరు చేసినామని చెప్తాను, పాతవి కూడా చేయించు. మీరు చేయబట్టే నాశనమైంది. మీరు కేంద్రం నుండి కోచ్ ఫ్యాక్టరీ ఇస్తా ఉన్నాం, ఇయ్యలే, సిగ్గు లేదు మాట్లాడదానికి, పోరాటం చేయలేదా? ఇవాళ కాళోజీ నారాయణ గారికి ఇచ్చిన స్థలం ఎవరి కబ్జాలు ఉన్నది ఇన్ని రోజులు? దాని మీద పోరాటం చేసింది మేము. మీ కాంగ్రెస్ వాళ్ళు కబ్జా చేస్తే పోరాటం చేసి కాళోజీ నారాయణకి ఇచ్చింది మేము. ఇక సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నవే. ఈరోజు కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. నేను ఒకటే, రేవంత్ రెడ్డి గారు చెట్టు మొలోనీయం కేసీఆర్ గారు బిడ్డ, చెట్టు మొలేను, ఎవరు మొలోనీయో చూస్తాం. నేను ఒక్కటే కోరుతున్నా, నీ దగ్గర కాంగ్రెస్ పార్టీ మంత్రులు వచ్చారా? ఇలా సంవత్సరం ఉత్సవం తుమ్మల నాగేశ్వరరావు వచ్చారా? ఉత్తమ్ వచ్చాడా? మీ మంత్రులు ఎవరు రాలే. ఆఖరికి వరంగల్ జిల్లా ఎమ్మెల్యే మాధవరెడ్డి కూడా పాల్గొనలే. ఇదో ఉత్సవం, సిగ్గులేదు. నువ్వు నీ దాంట్లోనే నువ్వు కలుపుకోపోతలేవు. వచ్చిన తర్వాత ఇక్కడ వరంగల్ ఉన్న కంపెనీలన్నీ పోతానే. ఆయన 6 కంపెనీలు తీసుకొస్తే ఇప్పుడు 2 కంపెనీలు వెళ్ళిపోయినాయి, మహేంద్ర ఇవన్నీ వెళ్ళిపోయినాయి. వాటిని కాపాడు, నువ్వేదో కొత్తగా చేస్తున్నాని కాదు. నేను ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వినండి మీరు. అప్పుడేం మాట్లాడిండు, ఇప్పుడేం మాట్లాడిండు అని, ఎంత బోకరు అనేది మీకు అర్థమవుతుంది. ఒక చీటరు, ఒక బోకరు, ఒక ల్యాండ్ మాఫియా. నువ్వేదో కలిసి వచ్చి బోకర్ మాటలతోటి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యావు. ఒక్కసారి నువ్వు మాట్లాడిన మాటలు ఒక్కసారి నేను పెట్టవా? ఆ రోజు ఇందిరాగాంధీని ఏం మాట్లాడావు? ఎక్కడికి పోయిందో మనం చూసినాం. మళ్ళీ పివి నరసింహారావు మనతో పెట్టుకున్నాడు. పివి నరసింహారావు గారు ఎక్కడికి పోయిందో చూసినాం. అంతెందుకు 48 గంటల్లో ఈ పార్టీని ఫినిష్ చేస్తా అన్న నాయకుడు పావురాల గుట్టలో పావురమై ఎగిరిపోయిండు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇందిరాగాంధీని ఎట్లా తిట్టావు? పివి నరసింహారావు వరంగల్ బిడ్డ. పివి నరసింహారావు తిట్టావు. పివి నరసింహారావు వరంగల్ బిడ్డ, చిన్న తప్పు లేదు ఆయన. అసుంటోని తిట్టివి, ఇందిరాగాంధీని తిట్టివి, ఇక సోనియా గాంధీని తిట్టిండు. ఇవాళ ఏం మాట్లాడుతుండో చూడు. అప్పుడు సరిగ్గా సరిపోతుంది. ఆమె నైజానికి, ఆమె చేసిన నీచమైన పనులకు 1000 మందిని బలి తీసుకున్నందుకు ఈ పార్టీ వాళ్ళు చేసే పనులు కూడా తెలంగాణ ప్రజలకు కళ్ళగట్టినట్టుగా ఉంటది. చూసిందానా? సోనియా గాంధీ గారు బలిదేవత. నిన్నేం మాట్లాడిండు? అమ్మ 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 అమ్మ, సిగ్గు లేదు బిడ్డ. నిన్ను ఢిల్లీకి రాణిస్తలేరు, 30 సార్లు పోయిండ్రు, ఇంటికి కూడా రాణిస్తలేరు. సిగ్గు లేదు నీకు? రాహుల్ గాంధీ నీకు అపాయింట్మెంట్ ఇచ్చిండా? సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చిండా? ఇంతవరకు మంత్రివర్గం ఇస్తుందని చేయను నువ్వు. నీకు ఢిల్లీలో అపాయింట్మెంట్ దొరుకుతలేదు, వీడికి వచ్చి ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు దంచుతావు. నువ్వు తెలంగాణలో ఒక గంజాయి మొక్క బిడ్డ. కేసీఆర్ ఒక పెద్ద మర్రి చెట్టు, అది గుర్తుపెట్టుకో.
ఎప్పుడో పీకి అవతల బారిస్తారు నీ మొక్కను. కాంగ్రెస్ వాళ్ళే పీకెత్తారు. నువ్వు కేసీఆర్ గారిని ఏం మాట్లాడినావు చెప్పు అంతకుముందు. ఇవే అంటే ఎందుకంటే 12 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలంలో ప్రజల కోసం తాను కూడా చాలా కమిట్మెంట్ తో ఎన్ని పొలిటికల్ క్రైసిస్ వచ్చినా కూడా నిలదొక్కుని దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆయన ఉన్నారు కాబట్టి ఎవరైనా ఇచ్చింది. అది అతిశయోక్తి ఏం కాదు, ఒప్పుకోవాల్సింది. అంటే నేను రాజకీయ నాయకుడికి ఒప్పుకోకపోయినా వాస్తవం మాత్రం అదే. సో మాకు ఇష్టం లేకపోవచ్చు, ఒక పార్టీలు ఉండి ఒక పార్టీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ నేను ఆ మాట అనకూడదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలే, నేను కూడా ఇంక్లూడింగ్. అంటే అది ఇక మనం వ్యక్తిగతంగా ద్వేషమో లేకపోతే ఆయన చిన్న చేసి చూడడమో లేకపోతే ఇక మనకు ఆ ఉద్యమం పట్ల అవగాహన లేకపోవడం ఏదైనా అవుతుండొచ్చు. అట్లాంటి వ్యక్తే ఏందే వీరందరూ ప్రెస్ మీడియా వాళ్ళు. సోనియా గాంధీని తిట్టింది ఆయనే, ఇందిరాగాంధీని తిట్టింది ఆయనే, కేసీఆర్ గారిని పొగిడింది ఆయనే. మరి వీడికి వచ్చి మాట్లాడినంటే బ్రోకర్ కాదా? దయచేసి మనం కేసీఆర్ గారు చేయబట్టి తెలంగాణ వచ్చింది, కేసీఆర్ చేయబట్టి డెవలప్మెంట్ అయింది. ఇలా తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు నీళ్లు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి. ఇంత అద్భుతంగా అయిందంటే ఆయన నాయకత్వాన్ని ఆయన ఎట్లా పడితే అట్లా తిడతాడనే. ఒక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు, తెలంగాణకు కోసం పోరాటం చేసి ప్రాణాలు తెగించి పనిచేశాడు. ఆయన ఆ మాట అనడం ఎవరికైనా అది మంచిదా? చేయి, నువ్వు డెవలప్మెంట్ చేసుకోపో. ఎందుకు ఆ బోకర్ మాటలు? జైల్లో తోలుతాడట, ఇంట నుంచి రానియాడట. తోలి ఎంతమంది తోలిస్తావు? తోలి నువ్వు చూస్తావు. అది కూడా నిన్నే కాంగ్రెస్ వాళ్ళు దీక్తలేరా? నీ పరిస్థితి ఏందో నీకే అర్థమవుతలేదా?